హాయ్ అండి, అందరికీ నమస్కారం. పండుగలప్పుడు ఇంట్లో చాలా అందంగా పువ్వులతో ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ డెకరేషన్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న స్కేల్ పెన్సిల్ తీసుకుని ఇలా డ్రా చేస్తున్నానండి. మీకు ఇంకా స్పేస్ ఎక్కువగా ఉంటే మీరు పెద్ద స్కేల్ లేకపోతే ఏదైనా అట్ట ముక్క తీసుకొని కూడా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే 4 వైపులా ఈక్వల్గా ఉండేలాగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాక్స్ సెంటర్లో ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ నుంచి 4 వైపులా 4 సెంటీమీటర్స్ ఉండేలాగా డాట్స్ పెట్టుకున్నానండి. మీరు కావాలంటే మీరు ఏదైతే యూస్ చేశారో ఆ స్కేల్ కానీ దాంతోనే మీకు కావాల్సిన సెంటీమీటర్స్లో 4 వైపులా ఈక్వల్గా డాట్స్ పెట్టుకోవాలండి. ఇలా 4 వైపులా డాట్స్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డాట్స్ని కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బాక్స్ గీసుకోవాలి. తర్వాత వీటిని పువ్వులతో డెకరేట్ చేద్దామండి. ఇలా గీసుకోకపోయినా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా డ్రా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అందంగా కనిపిస్తుందని ఇలా డ్రా చేస్తున్నానండి. మనకు ఈజీగా దొరికే ఆకులు పువ్వులతోనే డెకరేట్ చేయబోతున్నానండి. ఇలా డెకరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. తక్కువ బడ్జెట్లో చాలా అందమైన డెకరేషన్ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా డెకరేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీని తర్వాత 4 వైపులా ఈక్వల్ సైజులో ఉన్న ఆకులను ఉంచాను. తర్వాత ఈ ఆకుల చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నానండి. ఇలా 4 వైపులా డెకరేట్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో ఇలా ఒక స్కేల్ను ఉంచి మనం ఫస్ట్ డ్రా చేసుకున్న బాక్స్ దగ్గర నుండి 8 సెంటీమీటర్స్ వరకు ఉండేలాగా ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇలానే 4 వైపులా 4 డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్ నుండి 4 వైపులా 4 సెంటీమీటర్స్ ఉండేలాగా ఇలా చూపిస్తున్న విధంగా డాట్స్ పెట్టుకోవాలండి. ఈ డాట్స్ని పెట్టుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ మనం ముందుగా చిన్న బాక్స్ గీసాం కదండి, ఆ విధంగా ఈ డాట్స్ని కలుపుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఇలానే 4 వైపులా కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత వీటిని ఫ్లవర్స్తో ఎలా డెకరేట్ చేస్తానో చూడండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో. మనకు ఈజీగా దొరికే పువ్వులు ఆకులతోనే ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చో కదా. ఇలా డెకరేట్ చేసిన తర్వాత ఇలా దియాస్ని ఉంచుతున్నానండి. తర్వాత మధ్యలో ఒక పాట్ దియాను ఉంచుతున్నాను. ఈ పార్ట్ని నేను డెకరేట్ చేసిన వీడియో ఛానల్లో ఉంది, ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడగలరు. చూశారు కదా పువ్వులతో అందమైన ముగ్గును ఈజీగా ఎలా డెకరేట్ చేశానో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
థ్యాంక్ యూ.